హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి అందరికీ నోరూరించే పికిల్ అండి. పచ్చడి, నిలువ పచ్చడి. పచ్చడి అంటే మనం మ్యాంగోతో మామిడికాయ పచ్చడిని చేసుకుంటూ ఉంటాం, నిలువ పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాం. కానీ అది సీజన్ వైజ్గానే చేసుకోగలం. కానీ ఇలా నేను చూపించిన ఎగ్ పికిల్ మాత్రం ఎప్పుడైనా కూడా అప్పటికప్పుడే చేసుకోవచ్చండి. ఒక్కసారి మనం ప్రిపేర్ చేసి నిలువ పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు కూడా మనం చక్కగా డైలీ యూజ్ చేసుకోవచ్చు. నోరు చప్పగా ఉన్నప్పుడు రైస్లో ఏదైనా కారం కారంగా కలుపుకొని తినాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటి వారు ఒకసారి ఇలా ఎగ్స్తో నిలువ పచ్చడి ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నారంటే డైలీ కూడా మనం రైస్లో సర్వ్ చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. తక్కువ టైంలోనే అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారము వేసుకుని బాగా కలపండి. దీనిని కొంచెంగా వాటర్తో బాగా కలిపినట్లయితే కారం అనేది ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిసిపోతుంది. ఈ విధంగా బాగా కలపండి. ముందుగా మనం ఇలా వాటర్తో ఉప్పు కారం కలిసినట్లయితే ఎగ్ బ్రేక్ చేసుకున్న తర్వాత ఉండలు అనేవి లేకుండా కారం బాగా కలిసిపోతుంది. ఈ విధంగా కలిపిన తర్వాత మనం ఎన్ని ఎగ్స్ తీసుకుంటే అన్ని ఎగ్స్కి కూడా ఇలా బ్రేక్ చేసుకుని గిన్నెలోకి వేసుకోండి. నేను 2 ఎగ్స్తో చేసి చూపించబోతున్నాను కాబట్టి వాటికి మాత్రమే సాల్ట్ కారం యాడ్ చేశాను. మీరు ఎగ్స్ అనేవి కొంచెం ఎక్కువగా తీసుకున్నట్లయితే ఉప్పు కారం అనేవి ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఎగ్స్ క్వాంటిటీని బట్టి ఉప్పు కారం అనేవి మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకుని వీటిని బాగా ఉప్పు కారం వాటర్తో ఈ ఎగ్స్ని కలిసేంత వరకు బాగా కలపండి. విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా గిలకొట్టినట్లయితే మనం వేసిన ఉప్పు కారం అంతా కూడా ఎగ్స్కి బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా మందంగా ఉన్న ఒక కళాయి పెట్టుకోండి. దానిలోకి 1 గ్లాస్ వాటర్ పోసుకుని ఇలా స్టాండ్ కానీ ఏదైనా బౌల్ కానీ బోర్లించి పెట్టుకోండి. దానిపైన ఇలా మనం ఎగ్ కలుపుకున్న గిన్నెను అలా పెట్టుకుని మూత పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడికిద్దాం. ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే ఎగ్ బాగా పొంగుతూ బాగా ఉడికింది. ఇలా చాకుతో కానీ టూత్పిక్తో కానీ గుచ్చి చూసినట్లయితే ఎగ్ లోపల తేమ అనేది ఉంటే ఇంకొంచెం సేపు ఉడికించాలి. ఎగ్ అనేది బాగా ఉడికిపోయినట్లయితే మనకి చేతికి తేమ అనేది ఏమీ తగలకుండా గట్టిగా వస్తుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెను పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు బాగా చల్లారనివ్వండి. వేడిగా ఉన్నప్పుడు మనం దీనిని గిన్నె నుండి రిమూవ్ చేయకూడదండి. బాగా చల్లారిన తర్వాత ఇలా స్పూన్తో కానీ చాకుతో కానీ మొత్తం అంతా కూడా అంచులని మొత్తం ఓపెన్ చేసి ఇలా గిన్నె నుండి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఎగ్ అనేది బాగా ఉడికింది. దీనిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు కూడా డైలీ సర్వ్ చేసుకోవచ్చండి. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా చేసుకోవచ్చు. ప్రాసెస్ అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వంట రాని పిల్లలు కూడా వంట కొత్తగా నేర్చుకునే పిల్లలు కూడా ఈజీగా ఈ కోడిగుడ్డు పచ్చడి అనేది చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పీసెస్గా క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. మనం తీసుకున్న ఎగ్స్ క్వాంటిటీని బట్టి ఈ పీసెస్ అనేవి వస్తాయండి. 2 ఎగ్స్తోనే నేను చేశాను కాబట్టి ముక్కలు అనేవి ఇన్ని వచ్చాయి. మీరు ఎక్కువగా ఎగ్స్ తీసుకున్నా ఇలాగే కట్ చేసుకుని తీసుకోండి. ముక్కలన్నీ కట్ చేసుకున్నాం కదా. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ అన్నీ కూడా ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేయండి. స్లో ఫ్లేమ్లో మొత్తం అన్నీ కూడా ఇలా బాగా ఫ్రై చేసినట్లయితే ఎగ్స్ అన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యి ఎర్రగా వస్తాయి. ఈ పీసెస్ అన్నీ కూడా బాగా ఫ్రై చేయండి. అడుగున అంటుకుపోకుండా, కళాయికి అంటుకుపోకుండా ఎప్పటికప్పుడు గరిటెతో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మరీ గట్టిగా ముక్కలు అనేవి గట్టిగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. ఈ విధంగా
క్రిస్పీగా అయిన తర్వాత తీసేయండి. ఆయిల్ నుండి తీసేసి ప్లేట్లోకి పెట్టుకోండి. ఈ ప్లేటును పక్కన పెట్టుకుందాం. ఇదే కళాయిలోకి 2 గరిటెల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే చట్నీ అనేది రైస్లో ఎక్కువగా కలుస్తుంది. ఈ ఆయిల్లో కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఆయిల్లో బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో తేమ అనేది ఏమీ లేకుండా ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసినట్లయితే పచ్చివాసన అంతా పోయి కమ్మటి వాసన అనేది వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేయండి. మీరు గుడ్లు ఎక్కువగా తీసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేసుకోండి. నేను 2 ఎగ్స్కి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి మాత్రమే చూపించాను. దానిని బట్టి మీరు క్వాంటిటీస్ అనేవి పెంచుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, 3 టేబుల్ స్పూన్లు కారం వేసుకొని కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు 5-6 వేసుకోండి. ఇవి 3 కూడా ఆయిల్లో బాగా కలిసేంత వరకు కలపండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. అలాగే 1 అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసుకుని ఇవి 3 కూడా ఆయిల్లో కలిసేంత వరకు బాగా కలపండి. గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ మరి ఎక్కువగా యాడ్ చేయొద్దండి. ఎక్కువగా వేసామంటే మనం వేసుకున్న కారము, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బల ఫ్లేవర్ అనేది అంత బాగా తెలియదు. గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ కొంచెం తక్కువగా యాడ్ చేసుకుంటేనే మనం రైస్ని తింటున్నప్పుడు కారము, వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ని అలా కారంలో కలిపేసుకుందాం. ఇలా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కళాయిని పక్కన పెట్టేసుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా ముక్కలన్నీ కూడా కారంలో బాగా కలిసాయి కదా. మనం ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెసే కాబట్టి కారంలో ఇంకా ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. మూత పెట్టుకుని 1 అరగంట పాటు పక్కన పెట్టుకున్నట్లయితే మనం వేసిన మసాలాలన్నీ కూడా ఎగ్ పీసెస్కి బాగా పడతాయి. 1 అరగంట తర్వాత 1 గంట అయినా చల్లారనివ్వండి. 1 గంట తర్వాత 1 నిమ్మకాయ తీసుకుని కట్ చేసుకుని అలా రసాన్ని మొత్తం అంతా కూడా అలా పిండుకుని కలుపుకోండి. ఈ నిమ్మరసం అనేది ముక్కల్లో బాగా కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టుకుని ఉంచుకుందాం. ఈ నిమ్మరసం మనం వేసిన మసాలాలు, ఉప్పు, కారం అన్నీ కూడా ముక్కలకు బాగా పట్టేంత వరకు కలుపుకొని మూత పెట్టి 1 అరగంట పాటు పక్కన పెట్టినట్లయితే ఆయిల్ అంతా కూడా ముక్కల నుండి సపరేట్ అవుతుంది. ఈ విధంగా బాగా కలపండి. ఈ ముక్కలకి లోపల వరకు కూడా ఉప్పు, కారం, మసాలాలన్నీ పట్టేంత వరకు 1 అరగంట పక్కన పెడదాం. చట్నీని ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకుని మూత పెట్టి పక్కన పెట్టండి. 1 అరగంట తర్వాత మనం ఏదైనా బౌల్లోకి కానీ గాజు సీసాలోకి కానీ తీసుకుని స్టోర్ చేసుకున్నట్లయితే డైలీ కూడా మనం రైస్ సర్వ్ చేసుకున్నప్పుడు మొదటి ముద్దలో ఇలా ఎగ్ పికిల్ని వేసుకుని కారంగా స్పైసీగా సర్వ్ చేసుకోవచ్చండి. స్పైసీ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ చట్నీ అనేది చాలా బాగా నచ్చుతుంది. ఏ సీజన్ అయినా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.